కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి మనతో ఉన్నారు. విజయశాంతి గారు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కూడా ఈ రోజు మీరు ఏ అంశాలు అయితే చెప్పిందో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే చెప్పింది. కొత్తగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పబోతుంది, ప్రజలకి ఏం అప్పీల్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? మొన్న వచ్చి కేసీఆర్, ఇప్పుడు వచ్చి మోడీ. ఇప్పుడు మోడీ కేసీఆర్ ఇద్దరిని కలిపి ఉతికి ఆరాద్దాం అని మేము అనుకుంటున్నాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. వాళ్ళే అంటే టీఆర్ఎస్ ఎంజాయ్ చేయడానికి ఉంది తప్ప ప్రజలకు మంచి పరిపాలన ఇద్దామన్న ఆలోచనతో లేరు కేసీఆర్ గారు. ఆయన ఫామ్ హౌస్లో కూర్చుని హోమాలు చేసుకుంటున్నారు. ఆయన స్వామీజీలా తయారయ్యారని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా మంత్రులు ఎవరో డిక్లేర్ చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ప్రజలకు పంపించి పనిచేసి మీరు ఏం ప్రామిసులు చేశారో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అది ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయన మోడీ గారి మీద పోరాడ్డు, ఎందుకంటే మోడీ గారు ఈయన దోస్తులు, అర్థమైందా? సో కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు, ఫెడౌట్ ఫ్రంట్ అయిపోతుంది. అది మీరు వెళ్ళి మీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి మీద పోరాడండి. తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ ఏమేమి ప్రామిసులు చేశారో అవన్నీ రావడానికి ట్రై చేయండి. కానీ ఈయన ట్రై చేసే మనిషిలా నాకు కనపడతలేదు. హోమాలు చేసుకుంటారు, ఫామ్ హౌస్లో కూర్చుంటారు, మంత్రులు ఉండరు, ప్రభుత్వం ఉండదు. అంటే హోమాలు యాగాలు చేయడం తప్పంటారా? హోమాలు యాగాలు చేయడం తప్పులేదు, కానీ అధికారం ఏంటి, ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతలు పక్కన పెట్టి హోమాలు చేస్తున్నారు చూడు, అది మేము తప్పు అంటున్నాం. మీరు ఆ పని చేయండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు హోమం చేసుకోండి. మొత్తం పోయిన సంవత్సరం ఎన్నికలు అయిపోయి రిజల్ట్లు వచ్చిన దగ్గర నుంచి అది అసలు ప్రభుత్వం ఏది, మంత్రులు లేరి ప్రమాణ స్వీకారం చేయడానికే ఇంత టైం తీసుకున్నారు ఎమ్మెల్యేలు అందరూ. ఇప్పుడు మంత్రులు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎప్పుడు పరిపాలిస్తారు, ఎప్పుడు ప్రజలకు మేలు చేస్తారు? ఈలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసింది అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మంత్రులు వస్తారా, లేదా అప్పుడు మీరు ఒక పరిపాలన మొదలు పెడతారా? దయచేసి చెప్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు చెప్పిన అంశాలనే ఎన్నికలకు ముందు కూడా చెప్పారు. హోమాలు చేస్తారు, ఫామ్ హౌస్కు పరిమితం అయ్యాడు, సెక్రటేరియట్కు రాని దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చెప్పి అలాంటి ఆరోపణలు చేసినప్పటికీ 88 మంది ఎమ్మెల్యేని గెలిపించి టీఆర్ఎస్కి అఖండ విజయాన్ని సాధించి పెట్టిండ్రు ప్రజలు. నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే వచ్చిందే దొడ్డిదారిలో వచ్చారు, రైట్ రాయల్గా గెలవలేదు, మోసం చేసి గెలిచారు, అధికారం చేతుల్లో ఉండింది, డబ్బు ఉంది మస్తుగా, ప్రజలు మోసం చేసుకుని మీరు కూర్చుంటున్నారు. ఒక్కొక్క ఓటు 2,000తో మేము కొన్నాం ఒక్కొక్కరిని అని మీరు చెప్పుకుంటున్నారు. ఇంక ఏముంటుంది? న్యాయం ఎక్కడుంది? ఎలక్షన్ కమిషన్ మీ చేతుల్లో, మోడీ మీ చేతుల్లో, మీరు మోడీ చేతుల్లో, ఒక టీం వర్క్లో చక్కగా అడ్డదారిలో వెళ్ళి గెలుచుకుంటున్నారు. 80 ఎందుకు, మొత్తం గెలుస్తారు కూడా. అలాంటి మోసాలతో వచ్చినప్పుడు పెద్ద విషయం ఏం కాదండి. మీరు జెన్యూన్గా ప్రజలు మీకు ఓటు వేస్తారా, మీరు నిజంగా అభివృద్ధి చేశారా అని చెప్పండి. నిజంగా మీరు జెన్యూన్గా గెలిచి ఉంటే మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. మేమేం చెప్పడం కాదు, హోమాలు చేస్తాం, మీకు కనపడుతుంది టీవీలో, మీరే టీవీలో చూపిస్తున్నారు. మీకు ఎన్నికల కమిషన్ని ప్రజల్ని మోసం చేశారని ఆరోపణ చేస్తారు తప్ప ఇప్పటి వరకు ఏదైనా రుజువు చేయగలిగారా? రుజువు చేద్దామంటే మేము చేయనివ్వట్లేదు కదా. అందరూ మా నోరు లొక్కుతున్నారు, దాన్ని మీరు వచ్చి బయట ప్రపంచాన్ని చూపించట్లేదు. సో చూపించే రోజు వచ్చినప్పుడు మేము చెప్పింది నిజం అని ఆ రోజు ఒప్పుకుంటారు, మీడియా సోదరులు కూడా ఒప్పుకుంటారు. విజయశాంతి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ప్రచార కమిటీ చైర్మన్గా ఉండి పోటీ చేయడం ఎందుకు అనుకుంటున్నారు? అధిష్టానం ఏం చెబితే అదేనా ఫైనల్? నాకేంటంటే పార్టీ అధికారంలో తీసుకురావాలని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, కోరుకుంటున్నాను. పోటీ అన్నది పెద్ద విషయం కాదండి. పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది విషయం కాదు. కానీ ముందు అధికారంలో తీసుకురావాలి కాంగ్రెస్ని. ఈ దుర్మార్గమైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని మేము అనుకుంటున్నాం. వీళ్ళు అడ్డదారిలో వెళ్తున్నారు, ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకుంటున్నారు, మోడీని చేతిలో పెట్టుకుంటున్నారు. మోడీ గారేమో అన్ని రాష్ట్రాల్లో ఏలు పెడతారంట, ఒక్క తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ని ఏమీ అనరంట. అంటే ఏ అండర్స్టాండింగ్తో వెళ్తున్నారో ఏ అర్థం అవుతుంది, ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ పాపాలు, వీళ్ళ కుట్రలు డెఫినెట్గా త్వరలో బయటకు వస్తాయి. టీఆర్ఎస్ బలాన్ని ఎదుర్కోలేకనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావట్లేదని ఒక చర్చ జరుగుతుంది. విజయశాంతి కూడా అందుకే వెనకడుగేస్తుందా? నేను మరి అసెంబ్లీలో నేను పోటీ చేయలేదు, దానికి నేను వెనకడిగేస్తానా? లేదు కదా, ఫస్టే చెప్పాను నేను పోటీ చేయను అని అన్నాను. పోటీ చేయడానికి లాస్ట్ టైం నేను పోటీ చేశాను, గెలిచాను, అది కాదు. ముందు పార్టీ అధికారంలో తీసుకురావాలని మేము చూస్తున్నాం. ప్లస్ మా పార్లమెంట్ కూడా చాలా డిమాండ్ ఉంది, అందరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చాలామంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు. బట్ హైకమాండ్ ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. తెలంగాణ ఉద్యమం గురించి మీకు బాగా తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ రూపాలు కూడా మీకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మన్గా ఎక్కడి నుంచి మీరు ప్రచారాన్ని చేపట్టాలనుకుంటున్నారు? మనకు తెలిసి సమ్మక్క సారక్క నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తుంది, నిజమేనది? ఒకసారి మేము అందరం కూర్చుని డిస్కస్ చేసి
ఇప్పుడు దేవుడు దీవెనలు మాకు ఉండాలి, ప్రజలు మాకు సపోర్ట్ చేయాలి, మీ మీడియా సోదరులు కూడా మాకు సపోర్ట్ చేయాలి మేము కోరుకుంటున్నాం. సో మేము అందరం కూర్చుని ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని కూడా మేము డిసైడ్ చేసి ఆ రూట్ మ్యాప్ ఏంటి అని కూడా అతి త్వరలో మీ అందరికీ మేము తెలియజేస్తాం. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటున్నారు, కానీ మధ్యలో కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో మీకు బలమైనటువంటి శత్రువు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ని పక్కన పెట్టి మోడీ రాహుల్ గాంధీ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయంటే ఒప్పుకోవచ్చా? కాదండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, మోడీ గారును కేసీఆర్ గారు ఇద్దరు కలిపి వాళ్ళ మీద మేము ఎదురు తిరుగుతాం. మేము వాళ్ళు చేసిన తప్పులు మేము ప్రజల్లో చెప్తాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామండి. వాళ్ళు టీఆర్ఎస్ ఎంజాయ్ చేస్తుంది, మేము కష్టపడుతున్నాం, పోరాడుతున్నాం. ప్రజలకి వీళ్ళు చేసే కుట్రలు మేము చెప్తున్నాం. ఏదో రోజు ప్రజలు తెలుసుకుంటారు వీళ్ళు ఎంత దుర్మార్గులు, ప్రజల్ని ఎలా మోసం చేసుకుని వీళ్ళంతా డబ్బును కూడగట్టుకుంటున్నారు, ఆస్తులను కూడగట్టుకుంటున్నారో అన్నీ బయటకు వస్తాయి. మీరు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది పోరాటం చేస్తామని, కానీ మీకు పోరాట స్ఫూర్తి కానీ ఎలా పోరాటం చేయాలనే అంశాలు కూడా మీకు బాగా దొరికినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతం నుంచి చెప్తా ఉన్నారు పోరాటం చేస్తాం. ఆ పోరాట రూపం ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో ఉంటుందండి. ఎందుకంటే నేను ఉద్యమాల నుంచి వచ్చిన మనిషి, నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఆ ఎన్నికల్లో అందరూ బిజీగా ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత డెఫినెట్గా పోరాటాలు ఉంటాయి. నిలదీయాల్సిన సమయం ఆసన్నం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయడం వల్లనే నష్టపోయామని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? మొదటి నుంచి టీడీపీతో కలిసి పనిచేసే అంశానికి సంబంధించి పదే మీ విజయశాంతి ప్రశ్నిస్తూ వచ్చింది. అంటే సోలోగా ఎల్లుంటే బాగుండేది అనేది మా అందరి అభిప్రాయం అండి. ఎందుకంటే మాకు ఆ బలం ఉంది, ప్రజల్లో ఒక సపోర్ట్ ఉంది, ప్రజలు కోరుకున్నారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే మోడీ గారి మీద అందరూ పోరాటాలు చేస్తున్నారు అన్ని పార్టీలు. సో ఒక కూటమిగా అందరూ కలిశారు కాబట్టి కాన్వర్ట్ స్టేజ్లో కూటమి ఏర్పడింది. సో ఆ కూటమితో వెళ్లాల్సి వచ్చింది మొన్న ఎన్నికల్లో. ఇప్పుడు అదే కొనసాగుతుందా కూటమి? ఇప్పుడు అన్నది హైకమాండ్ డిసైడ్ చేసి చెప్తుందని వారు చెప్పిన తర్వాత మేము మీకు క్లారిటీ ఇవ్వగలం. అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇప్పుడు ఎన్నికల్లో ఎట్లాంటి ఎత్తుగడ అవలంబించబోతుంది? త్వరలోనే అభ్యర్థుల ప్రకటన రాబోతుందా? ఇప్పుడు అయిపోయింది. ఆలస్యం అంటే అనేక రకాల కారణాలు ఉంటాయి. సో మన పాతది తవ్వుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచించాలి. ఇప్పుడు పార్లమెంట్ కాబట్టి 17 సీట్స్, దాంట్లో ఒక సీట్ తీసేస్తే మిగతా 16 సీట్స్ ఉంటాయి. 16 సీట్స్ మీద ఈజీగా అనౌన్స్ చేయొచ్చు. టైం మస్తుగా ఉంది. బహుశా ఈ నెలలోనే క్యాండిడేట్లు ఎవరని కూడా అనౌన్స్ చేయొచ్చు హైకమాండ్. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లో ఫైట్ చేయడానికి కాంగ్రెస్ వ్యూహాలని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. త్వరలోనే అభ్యర్థుల ఎంపిక కూడా ఉండబోతుందని చెప్తున్నారు విజయశాంతి.